ఆస్తమా అనగానే ఊపిరి ఆడని పరిస్థితి అనేది కనిపిస్తుంటుంది. బట్ అలసట, ఆయాసం వచ్చినప్పుడు కూడా ఒక రకమైనటువంటి ఒక మనిషికి మెట్లెక్కితే ఆయాసం రావచ్చు కదా, ఎవరికన్నా వస్తుంది. 2-3 ఫ్లోర్స్ మినిమం 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ అయితే వస్తుంది. కొంతమంది 5 ఫ్లోర్స్ అయితే చాలా మందికి అనిపిస్తుంది, బట్ వెంటనే తగ్గిపోతుంది. వీళ్ళకి తగ్గదు. అండ్ ఒక్క ఫ్లోర్ ఎక్కిన ఆయాసపడతారు. అండ్ ఇవి లంగ్ డిసీజెస్. ఆయాసానికి వేరే కారణాలు ఏంటి అంటే హార్ట్ డిసీజెస్. ఆయాసం, దగ్గు ఇవన్నీ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్లో ఉంటాయి. ఆస్తమాతో పాటు చాలా మందికి వేరే జబ్బులు ఉంటాయి. సో అంత డేంజరస్ ఈ సిచ్యువేషన్కి వెళ్తున్నాం కాబట్టి సెల్ఫ్ మెడికేషన్, సెల్ఫ్ కాఫ్ సిరప్, సెల్ఫ్ ఇన్హేలర్స్, యాంటీబయాటిక్స్ ఎస్పెషలీ ఇవన్నీ కూడా మీ అంతటి మీరు వాడకూడదు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కొద్ది దూరం నడిచినా, మెట్లెక్కినా చాలా మందికి ఆయాసం వస్తూ ఉంటుంది. ఆయాసం, ఆస్తమా రెండు ఒకటేనా? ఆస్తమాలో ఎన్ని రకాలు ఉన్నాయి? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అందరికీ ఒకే రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తారా? మనతో పాటుగా ఉన్నారు కన్సల్టెంట్ ఇన్ అలర్జీ, పల్మనాలజీ అండ్ స్లీప్, శ్వాస హాస్పిటల్ నుంచి డాక్టర్ వివేక్ వర్ధన్ వీరపనేని గారు. హలో డాక్టర్, నమస్తే. నమస్తే అండి. సో ఆస్తమా అనగానే ఊపిరి ఆడని పరిస్థితి అనేది కనిపిస్తుంటుంది. బట్ అలసట, ఆయాసం వచ్చినప్పుడు కూడా ఒక రకమైనటువంటి ఊపిరి ఆడకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆస్తమా అండ్ ఈ అలసటతో వచ్చేటువంటి ఈ పరిస్థితి రెండు ఒకటే అంటారా? ఆయాసం అనేది చాలా జబ్బులు రావచ్చు. ఇది లంగ్ డిసీజెస్లో ఆస్తమా, సిఓపిడి, ఐఎల్డి అలా రకరకాల జబ్బులు ఉంటాయి. కొంతమందికి లంగ్స్లో వాటర్ చేరుతాయి, కొంతమందికి ఆ, గాలి చేరుతుంది, న్యూమోథొరాక్స్ అంటాం. ఇంకొంతమందికి బ్రాంకియెక్టసిస్ అని ఉంటుంది. సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్లో ఆయాసం ఉంటుంది. మ్మ్. అవి లేకుండా కూడా ఒక మనిషికి మెట్లెక్కితే ఆయాసం రావచ్చు కదా, అవును. ఎవరికన్నా వస్తుంది. కానీ ఎక్కువ మెట్లు 2-3 ఫ్లోర్స్ మినిమం 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ అయితే వస్తుంది. కొంతమందికి 5 ఫ్లోర్స్ అయితే చాలా మందికి అనిపిస్తుంది, బట్ వెంటనే తగ్గిపోతుంది. వీళ్ళకి తగ్గదు, కొంచెం టైం పడుతుంది. అండ్ ఒక్క ఫ్లోర్ ఎక్కిన ఆయాసపడతారు. అండ్ ఇవి లంగ్ డిసీజెస్. ఆయాసానికి వేరే కారణాలు ఏంటి అంటే హార్ట్ డిసీజెస్. అంటే గుండె జబ్బులు ఉన్నా సరే ఆయాసమే వస్తుంది. అందరికీ చెస్ట్ పెయిన్ వస్తుంది అనుకుంటారు చాలామంది. హార్ట్ అటాక్ అంటేనే హార్ట్ ప్రాబ్లం, వేరే కాదనుకుంటారు. అలా కాదు. ఆయాసం, దగ్గు ఇవన్నీ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్లో ఉంటాయి, Okay. డిఫరెంట్ డిసీజెస్లో. అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటుంది కొంతమందికి, సీకేడీస్ అంటాం. సో దాంట్లో కూడా ఆయాసం ఒక సిమ్టమ్. ఆయాసంతో ఎందుకంటే వీటన్నిటిలో కూడా ఈ పంపింగ్ అనేది కొంచెం ఎఫెక్ట్ అవ్వడం వలనో, లేదా ఎక్కువ నీరు లోపల బాడీలో ఉండిపోవడం వలనో అది లంగ్స్లో చేరుతుంది. ఓకే. మన లంగ్స్ అంటే ఏంటి? బుడగల్లాగా ఉంటాయి అన్నమాట బేసిక్గా. అంటే దాంట్లో గాలి ఉంటుంది. మ్మ్. ఎందుకంటే మనం పీల్చిన గాలి లంగ్స్లో కలవాలి, బ్లడ్లోకి లంగ్స్ ద్వారా. సో ఇది ఎయిర్ కాస్త ఫ్లూయిడ్తో రిప్లేస్ అయిపోతుంది. అక్కడ వాటర్ వచ్చేసేసరికి గాలి వెళ్ళడానికి దారి లేదు. అప్పుడు వచ్చే సిమ్టమే ఆయాసం. మ్మ్. సో ఈ గుండె జబ్బుల్లో కానీ, కొంతమందికి నిద్ర జబ్బులు, స్లీప్ యాప్నియాస్ అంటాం, వాటిల్లో కానీ, ఈ కిడ్నీకి సంబంధించిన జబ్బులు, కొన్నిసార్లు లివర్ సంబంధించిన జబ్బుల వల్ల కూడా లంగ్స్లో వాటర్ చేయడం వల్ల చాలామందికి ఆయాసం వస్తుంటుంది. ఓకే. సో ఇది వాటర్ చేయడం వల్ల. వేరేజ్ మనం డిస్కస్ చేసే ఆస్తమా వాటర్ ఉండదు దీంట్లో. ఇదేంటి అంటే వెళ్ళే శ్వాసనాళాలు ఏవైతే ఉంటాయో, గాలి వెళ్ళే ట్యూబ్స్, ఆ ట్యూబ్స్ అనేవి క్యాలిబర్ తగ్గుతుంది, అంటే సన్నగా అవుతాయి. అంటే ఫ్రీగా వెళ్ళాల్సిన గాలి చాలా కష్టపడి లోపలికి వెళ్తుంది. మ్మ్. అప్పుడు పేషెంట్కి ఒకలాంటి అని గాలి లోపలికి ఎక్కువ గుంజుకోవాలనిపిస్తుంది. చాలా బలవంతంగా శ్వాస బలవంతంగా వాళ్ళు పీలుస్తారు, బలవంతంగా వదులుతారు, కానీ చాలాసార్లు ఫెయిల్ అవుతారు దాంట్లో. సో అందులోనే కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఒక 4-5 టైమ్స్ చేస్తేనే వాళ్ళకి కంఫర్ట్ అనిపిస్తుంది. బట్ రిపీటెడ్గా దాని మీదే ధ్యాస పెట్టాల్సి ఉంటుంది వాళ్ళు. సో దానివల్ల కొంచెం అన్ని యాక్టివిటీస్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఇంకొంచెం సివియర్ అయితే ఏంటి, వీళ్ళకి దగ్గు ఉంటుంది. మ్మ్. చాలామంది ఆస్తమా అంటే ఆయాసమే అనుకుంటారు, కానీ పూర్తిగా దగ్గు మాత్రమే ఉండే ఆస్తమాలు కూడా ఉంటాయి. కాఫ్ వేరియంట్ ఆస్తమా అంటాం. రాత్రులు ఎక్కువ అవుతుంది దగ్గు, రాత్రులు పొద్దున్నే కూడా ఎక్కువ ఉంటుంది. యూజువలీ ఇది ఏంటంటే అలర్జీతో పాటుగా ఉంటుంది అనమాట. అంటే డస్ట్కి వెళ్తే తుమ్ములు రావడము, Yeah. ఈ ముక్కు బ్లాక్ అవ్వడం అవన్నీ ఉంటాయి. ఇదే కాకుండా ఈ కాఫ్ ఆస్తమా పేషెంట్స్కి చాలామందికి ఆస్తమా అనే డయాగ్నోస్ అవ్వదు. మ్మ్. తిరుగుతూ ఉంటారు దగ్గు దగ్గు అని, కాఫ్ సిరప్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది అయితే బాటిల్స్ ఫినిష్ అయిపోతాయి, కానీ దగ్గు తగ్గదు. ఎందుకంటే లోపల ఒకలాంటి జ్వాల. మ్మ్. ఆస్తమా అంటే ఇన్ఫ్లమేషన్. సో దాన్ని తగ్గిస్తే మాత్రమే దగ్గనే తగ్గుతుంది. అదే కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్తమాస్ ఉంటాయి. మీరు అడిగారు టైప్స్ ఏముంటాయని. పిల్లల్లో ఒక విధంగా ఉంటుంది, యూజువలీ అలర్జీతో పాటుగా ఉంటుంది. ఓకే. అలర్జీ ఆస్తమా కలిసి ఉంటాయి పిల్లల్లో. ఇంకొక వేరియంట్ ఏంటి అంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కొంతమందికి ఆస్తమా లాగా ఒక పిక్చర్ వస్తుంది. దాన్ని వ్యాలరీ అంటాం. వీజింగ్ ఉంటుంది, పిల్లి కూతురు ఉంటాయి వాళ్ళకి. సో ఇది కూడా మనకి లంగ్స్లో ట్యూబ్స్ బ్లాక్ అవడం వల్లే వస్తుంది. తర్వాత కొంచెం టీనేజ్లో కావచ్చు, అన్ని వయసులో కూడా ఈ అలర్జీ వల్ల నెక్స్ట్ ఆస్తమా లాగా మారుతుంది. అంటే ఆ పర్సన్కి డస్ట్కి వెళ్తే పడదు, చల్లటి పుల్లటి తింటే పడదు, ఈ వెదర్ చేంజ్ అయితే పడదు,
అండ్ ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఆయాసం వస్తుంది. ఇవన్నీ కూడా అలర్జీ ఆస్మా లక్షణాలు. ఏ రకమైన వాసన వచ్చినా కూడా వచ్చేస్తుంది. ఎనీ స్మెల్, అగరబత్తి, పర్ఫ్యూమ్, ఎనీ స్ట్రాంగ్. కొంతమందికి కొత్త బట్టల స్మెల్ కూడా పడదు, ఓ కొత్త కార్ స్మెల్ పడదు. అండ్ ఆ లెదర్ వాసన కొంచెం ఉంటుంది, లెదరెట్ వాసన, అవి కూడా సెట్ అవ్వవు. పెయింట్ వేస్తే అసలు వాళ్ళు తట్టుకోలేరు. కొంతమంది అయితే అడ్మిట్ కూడా అవుతారు. ఓకే. ఆ ఆయాసం అంతగా వస్తుంది వాళ్ళకి, అంటే ట్రిగ్గర్ అవుతుంది ఆస్మా. అప్పటిదాకా కొంచెం మెయింటైన్ అవుతూ ఉంటారు రోజు ఎంతో కొంత. ఈ స్మెల్స్కి ఎక్స్పోజ్ అవ్వగానే పెస్ట్ కంట్రోల్ చేసిన తర్వాత చాలామందికి తీవ్రం అయిపోతుంది ఆస్మా. సో ఇవన్నీ ఏంటంటే బయట వచ్చే కెమికల్స్ లంగ్స్లోకి వెళ్ళి ఇరిటేట్ చేస్తాయి లంగ్స్ని. దాన్నే ఇన్ఫ్లమేషన్ అంటాం, అదే ఆస్మా. ఇంకొంతమందికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్మా ఉంటుంది. టాబ్లెట్స్, కొన్ని పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. యూజువలీ పెయిన్ కిల్లర్స్ ఈ ఆస్పిరిన్ అని, డైక్లోఫినాక్ అని, ఇవి తీసుకున్న వాళ్ళకు కూడా ఆస్మా రావచ్చు, సైనసైటిస్ రావచ్చు. అదేవిధంగా ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఆస్మా వస్తుంది. ఇంకొంతమందికి ఒబెసిటీ ఇండ్యూస్డ్ ఆస్మా అంటాం, అంటే ఊబకాయం అంటారు, లావుగా ఉండడం వల్ల. దానివల్ల మాత్రమే కూడా ఆయాసం ఉంటుంది లావుగా ఉన్న వాళ్ళకి. బికాజ్ లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ అవ్వాలి కదా, బయట నుంచి అంతా చెస్ట్ వాళ్ళు థిక్ అయిపోతుంది వాళ్ళది. ఒబెసిటీ అంటే కొవ్వు బాగా చేరిపోతుంది. సో దానివల్ల లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వవు సరిగా, కంప్రెస్ అయిపోయిన ఫీల్ ఉంటుంది, కంప్రెస్ అయిపోతుంది, వాళ్ళు ఇట్లా పూర్తిగా ఎక్స్పాండ్ అవ్వదు. దానివల్ల కూడా ఆయాసం ఉంటుంది. బట్ అదే విధంగా అదే పర్సన్ ఇంకా ఆస్మా డెవలప్ అయితే నరకంలా ఉంటుంది, చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. అసలు లిటరల్లీ మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు, అంత సివియర్గా ఉంటుంది. సో ఈ ఒబెసిటీ ఉన్న ఆస్మా కొంచెం తీవ్రంగా ఉంటుంది. యూజువలీ ఫీమేల్స్కి ఉంటుంది, 40+ వాళ్ళకి వస్తుంటుంది యూజువలీ. దీంతోపాటు ఇసినోఫిలియా కూడా ఉంటుంది కొంతమందికి. ఇసినోఫిల్స్ అని ఉంటాయి. చాలామంది నాకు రిపోర్ట్స్ వచ్చి చూపించినప్పుడు, సార్ నాకు చిన్నప్పటి నుంచి ఇసినోఫిలియా ఉంది అంటుంటారు అనమాట. బ్లడ్ సెల్స్లో ఉండేది. వాళ్ళకి ఇసినోఫిలియా అని ఎవరో డాక్టర్ చెప్పుంటారు, అదే వాళ్ళు మనకి చెప్తుంటారు. కానీ ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ ఇట్ అనేది వాళ్ళకి తెలియదు. ఇసినోఫిలియా అంటే ఇసినోఫిల్స్ అనే ఒక సెల్స్ ఉంటాయి అనమాట మన బాడీలో. అవి వచ్చేసి అన్నెసెసరీగా ఎక్స్ట్రా ఫైటింగ్ చేస్తుంటాయి లోపలికి వచ్చే ఈ కెమికల్ స్మెల్స్ తోటో, లేకపోతే డస్ట్ తోటో, లేదా కొంచెం ఏమన్నా మనం పీల్చిన వాటితోటి వదిలేయాలి, ఇగ్నోర్ చేయాలి, అసలు అయితే క్లీన్ అయిపోతాయి ఆటోమేటిక్గా. కానీ అది వెళ్ళి అనవసరంగా ఫైటింగ్ చేస్తుంది అక్కడ. సో దానివల్ల అక్కడ ఒకలాంటి, అదే అంటాం, ఫైర్ ఇన్ ద బ్రెత్ అంటాం. సో దానివల్ల ఒకలాంటి ఇన్ఫ్లమేషన్ జరిగి ఈ సిమ్టమ్స్కి దారితీస్తుంది. ఆయాసం, దగ్గు, పిల్లికూతలు, ఇవన్నీ కూడా వస్తుంటాయి పేషెంట్స్కి. సో ఈ ఇసినోఫిల్స్ అనేవి డేంజరస్ సెల్స్. ఇదొక వేరియంట్ ఉంటుంది. ఓకే. సో ఇట్లా 10 డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ ఆస్మాస్ ఉన్నాయి. సో ఆస్తమా అనగానే మనకి ఇన్హేలర్స్ అనేది వాడడం చాలా ఎక్కువ కనిపిస్తుంది. అన్నిటికీ అదే ఒక పరిష్కారం అంటారా? జనరల్లీ ఆస్మాకి ఇన్హేలర్స్ అనేవి మెయిన్ స్టే థెరపీ అంటాం. అది ఖచ్చితంగా వాడాలి. ఇప్పుడు దెబ్బ తగిలిందండి ఇక్కడ మనకి, ఆయింట్మెంట్ ఇక్కడ పెట్టుకుంటామా, టాబ్లెట్ వేసుకుంటామా? ఆయింట్మెంట్ పెట్టుకుంటాం కదా. సో ఇట్స్ అంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ మనం మెడిసిన్ ఇస్తున్నాం. ఇప్పుడు ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది, యూజువలీ ఐ డ్రాప్స్ వాడతాం, ఆయింట్మెంట్స్ వాడతాం. వీ డోంట్ యూస్ టాబ్లెట్స్ అన్లెస్ ఇట్ ఈస్ వెరీ సివియర్ ఇన్ఫెక్షన్. సివియర్ ఇన్ఫెక్షన్స్లో టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ కూడా వాడాల్సిన అవసరం రావచ్చు. బట్ మైల్డ్ ఇన్ఫెక్షన్స్కి ఇదే వాడతాం. అలానే ఆస్తమాకి మెయిన్ స్టే ట్రీట్మెంట్ ఇన్హేలర్స్. ఓకే. అలా అని చెప్పి మనం సపోజ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏ టాబ్లెట్ పడితే ఆ టాబ్లెట్ వాడతామా? వాడం కదా. స్పెసిఫిక్గా ఏదైతే డాక్టర్ ఇస్తారో అది యూజ్ చేస్తాం. ఎందుకు, ఈ ఇన్ఫెక్షన్కి ఇదైతే బాగా పనిచేస్తుంది డాక్టర్ ఇస్తారు. అలానే ఆస్తమా కూడా ఏ ఇన్హేలర్ వాడాలి, ఏ డోస్లో వాడాలి, ఎంతవరకు వాడాలి, ఇవన్నీ కూడా డాక్టర్ కరెక్ట్గా దాన్ని పరిశీలించి ఇస్తే డెఫినెట్గా దానివల్ల బెనిఫిట్ ఉంటుంది తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ వెరీ వెరీ లెస్. వాళ్ళంతట వాళ్ళు ఈ బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఇన్హేలర్స్ ఫార్మసీస్లో కామన్గా దొరుకుతుంటాయి ఓవర్ ద కౌంటర్. సో అవి తీసుకొని ఎక్స్ట్రా ఎక్కువగా వాడుతుంటారు. సో ఇంతకుముందు సంవత్సరానికి ఒక ఇన్హేలర్ అయిపోయేది ఆ పర్సన్కి, ఇప్పుడు వారానికి ఒకటి అయిపోతుంది. ఓకే. అప్పుడు ఏమనిపిస్తుంది పేషెంట్కి, అరే నేను అడిక్ట్ అయిపోతున్నా దీనికి అనిపిస్తుంది. అంతేనా? అసలు నువ్వు వాడేదే తప్పు ఇన్హేలరు, అందుకే అట్లా అవుతుంది. అది పని చేయట్లేదు, అడిక్ట్ అవ్వడం కాదు. సో రైట్ ఇన్హేలర్ వాడడం చాలా ఇంపార్టెంట్. సో రైట్ ఇన్హేలర్ వాడితే, ఇన్హేలర్ రోజుకు ఒకసారి వాడినా కంట్రోల్ అవుతుంది, అప్పుడప్పుడు వాడినా కంట్రోల్ అయ్యే పేషెంట్స్ ఉన్నారు. జబ్బు ఈ లెవెల్లో పెట్టుకుని మనం కొంచెం కొంచెం డోస్ ఇస్తే సరిపోదు. అట్లని చెప్పి హై డోస్ అనట్లేదు, ఎగ్జాక్ట్ అవసరమైన డోస్, అవసరమైన మెడిసిన్ ఫార్ములా. ఇప్పుడు పచ్చడి సీసాలు అన్నీ ఒకలానే ఉంటాయి చూడడానికి, బయట నుంచి టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, లోపల వేరే ఉంటుంది. ఇన్హేలర్స్ కూడా చూడడానికి ఒకలానే ఉంటాయి, బట్ డజంట్ మీన్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. జస్ట్ 100 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హేలర్స్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ 3 yearsలో ఇంకా డిఫరెంట్ టైప్స్ వచ్చాయి. ఓకే. రాంగ్ ఇన్హేలర్ వాడడం వల్ల రాంగ్ రిజల్ట్సే వస్తాయి, రాంగ్ ఒపీనియన్స్ ఫామ్ అవుతాయి. అమ్మో ఇన్హేలర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇన్హేలర్స్ వల్ల ఇది డ్యామేజ్ అవుతుంది, అది డ్యామేజ్ అవుతుంది, ఇన్హేలర్స్ వల్ల మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్, బోన్ ప్రాబ్లమ్స్ అని చాలామంది అపోహలు ఉంటాయి. ఎందుకంటే అరే ఇంతకుముందు సంవత్సరంకి ఒకటి వాడేవాడివి, ఇప్పుడు మరీ వారానికి ఒకటి వాడుతున్నారా? కొంతమంది వారానికి 3 వాడే ఇన్హేలర్స్ వాళ్ళని కూడా చూసాను నేను పేషెంట్స్ని. అది ఎప్పుడు పక్కనే పెట్టుకొని కూర్చోవాలి, అది లేకుండా ఉండలేరు.
సో డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి బికాజ్ యూఆర్ అన్నెసరీ యూజింగ్ ఇట్ టూ మచ్. రైట్ ఇన్హేలర్ వాడితే అదే 2-3 మంత్స్ వస్తుంది. ఓకే, సో ద రైట్ కీ టు ద లాక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో కరెక్ట్ ఇన్హేలర్ వాడితే దాని రిజల్ట్స్ అనేవి బ్రహ్మాండంగా ఉంటాయి. బట్ ఇన్హేలర్ అనేది మెయిన్ స్టే థెరపీ. అదే కాకుండా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆస్తమాకి. ఇప్పుడు ఎలర్జీ ఆస్తమా ఉంటాయి. ఆస్తమా చాలా రకాలు, బట్ అలర్జీ వల్ల వచ్చిన ఆస్తమాకి మనం దాన్ని క్యూర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంకెప్పటికి ఇలానే వాడాలి అలా లేకుండా ఎలర్జీ అండ్ ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ ఉంది. ఇదేదో నేను చెప్పడం కాదు. ఆస్తమాకి జినా అనే సొసైటీ ఉంటుంది వరల్డ్ వైడ్. సో మైల్డ్ టు మోడరేట్ ఆస్తమా వరకు ఈ ఎలర్జీ ఉన్న ఆస్తమా వాళ్ళకి, ఎవరికైతే డస్ట్ మైట్ స్పెసిఫిక్గా ఎలర్జీ ఉంది, పాలెన్ స్పెసిఫిక్ ఎలర్జీ ఉంది, కాక్రోచ్ స్పెసిఫిక్ ఎలర్జీ ఉంది. సో ఇవి ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం స్పెసిఫిక్గా ఎలర్జీ అండ్ ఇమ్యూనోథెరపీ కరెక్ట్ డోస్లో కరెక్ట్ డ్యూరేషన్ ఆ రైట్ పేషెంట్కి ఇచ్చినట్టయితే డెఫినెట్గా రిజల్ట్స్ బాగుంటాయి. ఈవెన్చువలీ వాళ్ళు వాడే ఇన్హేలర్స్ చాలా వరకు తగ్గుతుంది. వీ వాంట్ సే 100%, బట్ అప్ టు 80% ఆ డోసేజెస్ ఆఫ్ మెడిసిన్స్ కావచ్చు, ఇన్హేలర్స్ కావచ్చు, చాలా వరకు తగ్గించు. అప్పుడప్పుడు ఎక్స్పోజ్ అయినప్పుడు డెఫినెట్గా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ తత్వం, ఆ నేచర్ బాడీలో ఉంటుంది. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ అలా ట్రైన్ అయింది. ఆ ట్రైనింగ్ రాంగ్ అయింది కాబట్టి ఈ ఎలర్జీ అండ్ ఇమ్యూనోథెరపీ ద్వారా రైట్ ట్రైనింగ్ చేయడమే మన టార్గెట్ ఈ ఎలర్జీ ఆస్తమా పేషెంట్స్కి. నాన్ ఎలర్జిక్ ఆస్తమా వాళ్ళకి ఇమ్యూనోథెరపీ అనే ఆప్షన్ ఉండదు. వాళ్ళకి ఇన్హేలర్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి. ఆస్తమాతో పాటు చాలామందికి వేరే జబ్బులు ఉంటాయి. అది మనకి స్లీప్ యాప్నియా అవ్వచ్చు, అంటే గురక జబ్బు. గురక జబ్బు ఉంటే ఆస్తమా కంట్రోల్ అవ్వదు. ఊబకాయం, ఒబెసిటీ ఉంటే ఆస్తమా కంట్రోల్ అవ్వదు. దాని తర్వాత జీఈఆర్డి అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటే ఆస్తమా కంట్రోల్ అవ్వదు. అలర్జీ అండ్ సైనస్ ఇది ఉంటే ఆస్తమా కంట్రోల్ అవ్వదు. డిప్రెషన్, యాంగ్జైటీ ఇవి ఉంటే ఆస్తమా కంట్రోల్ అవ్వదు. సో వీటన్నిటిని కలిపి ట్రీట్ చేయాలి. అయినా పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు, కరెక్ట్గానే వాడుతున్నాడు ఇన్హేలర్స్, అయినా రిజల్ట్స్ రావట్లేదంటే అది సివియర్ ఆస్తమాగా దాన్ని మనం పరిగణిస్తాం. అప్పుడు దాన్ని సెపరేట్గా బయోలాజిక్స్ అనే ఇంజెక్షన్స్ కూడా మనం ఇస్తున్నాం ఓకే. ఈ పర్టికులర్ సివియర్ ఆస్తమా పేషెంట్స్కి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. సో ఏ పేషెంట్కి ఏది ఇవ్వాలనేది డాక్టర్ డిసైడ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో చాలామంది వాళ్ళంతటి వాళ్ళు కాఫ్ సిరప్స్ కానీ ఇన్హేలర్స్ కానీ సెల్ఫ్ ట్రీట్మెంట్ ఇంక్లూడింగ్ యాంటీబయాటిక్స్. అలా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఇండియాలో ఇప్పుడు వీ హ్యావ్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ రెసిస్టెంట్ కేసెస్. మన దగ్గర చాలా బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఎంతో కొంత డ్రగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే సింపుల్ యాంటీబయాటిక్స్ పనిచేయవు. ఇంకా అన్ని హై అండ్ యాంటీబయాటిక్స్ వాడితేనే రిజల్ట్స్ వస్తాయి. అలాంటి సిచ్యువేషన్కి మనమే తీసుకెళ్తున్నాం మనమే పేషెంట్స్ యాజ్ సచ్. ఒక యాంటీబయాటిక్ 5 days వాడాలి, వాడు 2 days వాడి వదిలేస్తాడు. 3 times వేసుకోవాలి యాక్చువల్లీ రోజుకి, వాడు 1 time వాడతాడు. అలా వాడడం వల్ల వాళ్ళు నష్టపోతారు, ఎంటైర్ కమ్యూనిటీ ఈజ్ ఎట్ రిస్క్. సో ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ సూపర్ బగ్స్. సూపర్ బగ్స్ అంటాం అంటే వాటికి ఏ యాంటీబయాటిక్ ఇచ్చినా పని చేయట్లేదు, లొంగిపోదు. సో అలాంటప్పుడు మన ప్రాణకు హాని ఉంటుంది. సో అంత డేంజరస్ ఈ సిచ్యువేషన్కి వెళ్తున్నాం కాబట్టి సెల్ఫ్ మెడికేషన్, సెల్ఫ్గా కాఫ్ సిరప్, సెల్ఫ్ ఇన్హేలర్స్, యాంటీబయాటిక్స్ ఎస్పెషలీ ఇవన్నీ కూడా మీ అంతటి మీరు వాడకూడదు. ఎస్, ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.